హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 'ప్రభావతి 2.0' ప్రోమో వచ్చేసింది. చాలా ఇంట్రెస్టింగ్ టాస్క్ ఇది. గత సీజన్‌లో కూడా చూసాము. సో, గుడ్లని ఆహ్, లాక్కునే టాస్క్ అనమాట. ఆహ్, సో, దీంట్లో భాగంగా ప్రభావతి వస్తది. వచ్చి ఈ 2 క్లాన్‌లో ఏ క్లాన్ అయితే గెలుస్తదో సమయానుసారం వాళ్ళకి కొన్ని ప్రైజులు ఇస్తది. ఆ ప్రైజులు ఎట్లైనా ఉండొచ్చు. ఓహ్! నీకు చికెన్ అంటే ఇష్టమా? చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తున్నా పో. ఓహ్! నీకు నిద్ర బాగుందా? ఒక గంట నిద్రపో. ఓహ్! నీకు మ్యూజిక్ ఇనాలనుందా? మ్యూజిక్ సంథింగ్ ఏదో ఆ కైండ్ ఆఫ్ వాళ్ళకి కొన్ని ప్రయోజనాలైతే ఉంటాయి ఆమె. ఓకేనా? గెలిచిన వాళ్ళకి. అది అనౌన్స్ చేస్తాడు. ఇక్కడ చూస్తే మీరు ప్రోమోలో పృథ్వీ అసలు దుమ్ము దులుపుతున్నాడు. అటుపక్క నబీల్ దుమ్ము దులుపుతున్నాడు. అసలు లాస్ట్‌లో 'యష్మి' అన్న డైలాగ్ ఎవరినుద్దేశించింది? సోనియాని మనీ ఆపుతున్నాడు. అసలు ఎవరు నూకుతున్నారు ఈ గేమ్‌లో అనేది చూద్దాం. ప్రోమోని క్లియర్‌గా మీరు స్లో మోషన్‌లో పెట్టుకొని చూస్తే క్లియర్‌గా అంతా అర్థమైద్దనమాట. ఎప్పుడైతే అనౌన్స్ చేసాడో ఇంక అందరూ ఎగ్స్ లాక్కోవడానికి ట్రై చేస్తా ఉంటారు. సో, అభయ్‌ని పృథ్వీ లాగుతా ఉంటాడు. చూస్తే మీరు స్లో మోషన్‌లో. పృథ్వీని యష్మి లాగుతుంటది. ఎందుకని అభయ్, యష్మి ఒక టీమ్ గదా! ఇక్కడేంది 2 రకాలు. తీసేవోళ్ళు ఒకరు, ఆ తీసిన వాటిని కాపాడుకోవటానికి ఒకరు. అట్లా డివైడ్ చేసుకున్నారీళ్ళు. ఇప్పుడు కాపాడుకునే ప్రాసెస్‌లో అక్కడ సోనియాని, నైనికని చూపిచ్చాడు. వాళ్ళిద్దరే కదరా! సోనియా, నైనిక కాపాడుతున్నారు ఎగ్స్‌ని. మిగిలిన బలంగా ఉండేవాళ్ళు ఎవరెవరు? నిఖిల్ అంటే, పృథ్వీ అంటే వాళ్ళు లాగుతున్నారు. అట్నే ఈ టీమ్‌లో బలవంతులు ఎవరెవరు? నబీల్ అంటే, ఆదిత్య అంటే ఈళ్ళు లాగటానికి ట్రై చేస్తున్నారు. అట్లా డివైడ్ చేసుకొని చేస్తున్నారు టాస్క్‌ని. అయితే ఇప్పుడు అభయ్‌ని పృథ్వీ లాగుతా ఉంటాడు. నువ్వెలా లాగుతావు అభయ్‌ని అని చెప్పి పృథ్వీని యష్మి లాగుతుంది. ఎందుకంటే యష్మి, అభయ్ ఒక టీమ్ గదా! ఆ తర్వాత నబీల్, నిఖిల్. నబీల్‌నొచ్చి నిఖిల్ లాగుతా ఉంటాడు. నిఖిల్‌నొచ్చి యష్మి, ప్రేరణ లాగుతా ఉంటది. యష్మి అసలు టూ మచ్ ఆడేస్తుంది అసలు ఈ గేమ్ అయితే మీరు చూస్తే అర్థమైద్ది. ఎందుకంటే ఇక్కడ ఈ రెండిట్లో చూడండి, అభయ్‌ని పృథ్వీ లాగుతున్నప్పుడు పృథ్వీని యష్మి లాగుతుందా? నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా చూపించిన దాంట్లో నబీల్, నిఖిల్ లాగుతుంటే నిఖిల్, యష్మి, ప్రేరణ లాగుతుంటారా? ఆ తర్వాత ఆ! ఇక్కడ అభయ్‌ని మళ్ళా నెక్స్ట్ దాంట్లో గూడా అభయ్ వచ్చి పృథ్వీ కాల్ లాగుతా ఉంటాడు ఎగ్స్ తీసుకోకుండా ఉండటానికి. యష్మి వచ్చి ఆహ్, ఈ దాచిపెట్టుకుంటుంటే ఎగ్స్ సోనియా యూ కాంట్ కవర్ ఇట్ అంటుంది. ఎగ్స్‌ని అలా కవర్ చేసుకోకూడదు అన్నట్టు అంటుందన్నమాట యష్మి. ఆ తర్వాత ఎందుకు చేసుకోకూడదు? చేసుకోవచ్చు. దాంట్లో నథింగ్ రాంగ్ గదా! మామూలుగా సేవ్ జేసుకోవాలి. ఆ సేవ్ చేసుకునే ప్రాసెస్‌లో వేరే వోళ్ళొచ్చి మళ్ళా తీసుకోవచ్చు, లాక్కోవచ్చు. అది ఆ గొడవే అసలు ఆ గేమే కొట్లాట గేము. సో, దాంట్లో ఇది రూల్ గాదని చెప్పడానికి ప్రశాంతంగా ఉంటే ఎవరి ఎగ్స్ వాళ్ళు తెచ్చుకొని ఎవరి రూమ్‌కి వాళ్ళు ఎళ్ళిపోతే అయిపోద్దిగా టాస్కు. బట్ దట్స్ నాట్ ద మోటో ఆఫ్ ద బిగ్ బాస్ గదా! ఫైట్ షుడ్ బి హ్యాపెన్. చాలా జరగాలింకా అక్కడ. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చూస్తా అండి, పృథ్వీని ఓము, అభయ్ ఇద్దరు లాగుతుంటారు. ఆదిత్య, ఓము, అభయ్. ఇక్కడే తర్వాత పృథ్వీ అంటాడు కదా ఆదిత్య ఓంతో. తర్వాత ఏం చేస్తాడు? పృథ్వీ వచ్చి ఆదిత్య ఓంని గట్టిగా లాగి పడేస్తాడు. మెడకాయ కూడా ఇట్లా తిప్పేసి అసలు లాగేస్తున్నాడు. ఇంకేనేమి లేదు పృథ్వీ. ఇట్లా పట్టుకొని ఇసిరేస్తున్నాడు. చిన్న చిన్న వస్తువులు వేసినట్టు. వామ్ నాయనోయ్! చాలా ఫిజికల్ స్ట్రెంత్ ఉంది స్వామి పృథ్వీకి. లాగేస్తుంటే అప్పుడు నువ్వు మెడ పట్టుకుంటున్నావు అంటే నన్ను ఇద్దరు పట్టుకున్నారు. నేనేం చేయమంటావు? నువ్వు వాళ్ళు లేకపోతే పక్కన కూర్చోబోయి. అంటే విష్ణు అందరూ అదే అంటారు. నువ్వు పోయి కూర్చో అంటే అక్కడ పక్కనున్న సోనియా మరి మమ్మల్ని నబీల్ కూడా మమ్మల్ని పట్టుకుంటున్నాడు. ఇలా పట్టుకొని లేపుతున్నాడని సోనియా కూడా అంటది. అంతే కదా! గేమే అటువంటిది. సో, ఇక్కడేంటి ఆదిత్య ఓము ఆయన ప్రూవ్ చేసుకొని ఏదో ఒకటి ప్రదర్శన ఇవ్వాలని. నాకు తెలిసి ఇటువంటి గేమ్‌లో ప్రదర్శనలిచ్చే కంటే, ఇప్పుడు నీకది ఆడితే ఎక్కడన్నా పట్టుకుంటే, ఎక్కడన్నా మజిల్స్ ఇదవుతాయి, ఎక్కడన్నా టక్కని కలక్కని చెప్పి ఏమన్నా బ్రేక్ అవుతాయని అనిపించినప్పుడు, అన్నీ వదిలేసి పక్కన కూర్చొని చిన్నగా ట్రై చేసామన్నట్టు ఆడాలి తప్పితే, విపరీతంగా అంటే ఎత్తి అటు 4, 5 సార్లు ఏసామనుకో తర్వాత మళ్ళా డాక్టర్ రూమ్‌లోకెళ్ళాల. అయన్నీ కష్టమైన పనులనమాట. కొంచెం స్మార్ట్‌గా ఆడాలి ఏముంది. హ్మ్. నాకదనిపించింది. అదే అంటారక్కడ. అక్కడున్న విష్ణుప్రియ అందరూ. "నువ్వెళ్లి కూర్చో అక్కడ ఆడలేనప్పుడు" అన్నట్టంటారు. ఆ తర్వాత అభయ్‌ని నిఖిల్ మళ్ళా ఫైటింగ్ చూపిస్తాడు. ఆ తర్వాత సోనియా దగ్గర, సోనియా దగ్గరున్న ఎగ్స్‌ని ఆదిత్య ఓము, నబీలు తీసుకోవడానికి ట్రై చేస్తా ఉంటారు. ట్రై చేస్తా ఉంటే పృథ్వీ వచ్చి ఆదిత్య ఓంని పక్కనేస్తాడు. ఇక్కడే అన్నమాట ఆదిత్య ఓంని పక్కనేసేది. సోనియా దగ్గరున్న ఎగ్స్‌ని ఈళ్ళు తీసుకోవడానికి ట్రై చేస్తుంటారు ఆదిత్య ఓం, నబీల్. పృథ్వీ అది చూసి ఓంని పక్కనేసేస్తాడు.
ఆ తర్వాత అప్పుడు అంటాడు ఈయన, "మేడం ఏస్తేసావు గాని మెడ పట్టుకోవద్దని నన్ను కూడా ఇద్దరు పట్టుకున్నారు నేనేం చేయమంటావని." ఆ తర్వాత విష్ణువుని ఆహ్, ప్రేరణ లాగుతా ఉంటే, ప్రేరణని నిఖిల్ లాగుతుంటాడు. ఏది గేమ్‌లో భాగంగా. ఆ తర్వాత సోనియా, సోనియా దగ్గరున్న ఎక్స్‌ని మణికంఠ తీసుకోవడానికి ట్రై చేస్తుంటే, మళ్ళా పృథ్వీ వచ్చి మణికంఠని పక్కనేసేస్తాడు. పక్కనేసేస్తాడు. ఆహ్, సోనియా మణికంఠని లాగడానికి ట్రై చేస్తుంటే, మణికంఠ పృథ్వీని మణిక సో సోనియా దగ్గరుండి మణికంఠ తీసుకోవడానికి ట్రై చేస్తుంటే, మణికంఠని పృథ్వీ లాగడానికి ట్రై చేస్తుంటాడు పక్కనేయటానికి. పృథ్వీని మళ్ళా యష్మి, నబీల్ లాగటానికి ట్రై చేస్తుంటారు. ఇక్కడ మళ్ళా యష్మి ఇన్వాల్వ్‌మెంట్. ఆ తర్వాత అక్కడ సోనియా అంటది, "నబీల్ గూడా మమ్మల్ని ఇలా లేపాడు. మేమేమన్నా అంటున్నామా" అని. ఇక్కడ యష్మి అంటది చూసారా? అసలు టాస్క్‌నే పెట్టొద్దు. అలా అనుకున్నప్పుడు అక్కడ తీసుకుంటున్నారు, ఇక్కడ తీసుకుంటున్నారు. ఆ! ఏంటి ఆ టాస్కే అటువంటిది. నేను అమ్మాయినే కదా! అన్నట్టు అంటుందనమాట. అది సోనియాని ఉద్దేశించి అన్నట్టు ప్రోమో‌లో బట్టి క్లియర్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ ఆ పాయింట్ ఎత్తింది ఆమె ప్రస్తుతానికి. వేరేమైనా ట్విస్ట్‌లున్నాయా? ఇంకొకరు కూడా ఏమన్నా ఎత్తితే అది తర్వాత కొన్ని కొన్ని ప్రోమో‌లో ట్విస్ట్‌లుంటాయి. చూద్దాం. ఆ తర్వాత ఆ! ఫస్ట్ చూపించినప్పుడైతే యష్మి లాగేస్తుంది పృథ్వీని గూడా. అభయ్‌ని పృథ్వీ లాగడానికి ట్రై చేస్తుంది. పృథ్వీని యష్మి గట్టిగా లాగడానికి ట్రై చేస్తుంది. మా మామూలుగా లేదసల. సో, తాడో పేడో చూపిద్దాం అనుకున్నట్టు ఆడుతున్నారనమాట. ఇది గేమ్. సో, ఈ గేమ్‌లో గెలిచేదెవరు? ఓడేదెవరు? గెలిచిన వాళ్ళకి లభించే లగ్జూరియస్ థింగ్స్ ఏంటి అనేది మ్యాటరు. చిన్నగా నిప్పైతే రాజేశాడు. ఈ టాస్క్‌లో గూడా. ఇది ఖచ్చితంగా. ఇప్పుడు ఆడ సోనియా గుడ్లు సేవ్ చేసుకునే ప్రాసెస్‌లో ఎవరో లాగుంటారు. ఆ తర్వాత గొడవలయి ఉంటాయి. ఇంకా ఆదిత్య ఓము చాలా అక్కడ మనకి అలా చూపించినా ఆయనింకా ఇది ఆడే పద్ధతి కాదురా పృథ్వీ. ఆట ఆడటానికి ఒక ఒక లిమిట్ ఉంటుందిరా పృథ్వీ. పృథ్వీ నేను ఆడానురా. నీ వయసులో చాలా ఆడానురా పృథ్వీ. బట్ థిస్ ఈస్ నాట్ ద వే టు ప్లే ద గేమ్ రా పృథ్వీ. పృథ్వీ నాకేదన్నా అయితే ఏంట్రా పృథ్వీ అనే ఛాన్స్ కూడా ఉంది. ఏంటయ్యా అయ్యేది? నన్ను లాగారిద్దరు. ఏం మాట్లాడుతున్నావు? అని ఏనయ్యే ఛాన్స్ ఉంది. రకరకాల ఎమోషన్స్, రకరకాల గొడవలకి పునాదేశాడు. ఈ 'ప్రభావతి 2.0'తో ప్రభావతి ఇచ్చే వరాలు గూడా ఇంట్రెస్టింగే. ఏ ఎ ఎలా ఉంటాయి ఏంటి అనేది చూద్దాం. ఈ గేమ్‌ని ఎవరు ఎంత మేరకి ముందుకు తీసుకెళ్తారో. దీంట్లో కొంచెము గొడవలతో పాటు కొంచెం బాడీ గూడా ఇబ్బంది పడే గేమే ఇది. కొంచెం ఫిట్‌నెస్‌గా లేనోళ్ళు అటు ఇటు లాగేటప్పుడు ఏదైనా కలక్కిందనుకో మజిల్ పెయిన్స్ అటువంటివొచ్చి మూల పడుకోవాల్సిన గేమే ఇయి. సో, అదనమాట మ్యాటరు. వీడియోస్ నచ్చుతుంటే మాత్రం లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఏరా ఇంతుందా 1 మినిట్ ప్రోమోలంటే అంతుంది. మీరది క్లియర్‌గా అందుకే అది నేను చిన్నగా రాసుకున్నా కాబట్టి అది చెప్పడానికి ఇంత టైం పట్టింది. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. వీడియోస్ మాత్రం నచ్చుతుంటే లైక్. మీ లైకే వీడియోస్ ముందుకు తీసుకెళ్ళగలవు. అంతే. ఇంకా ఎన్ని సార్లు చెప్పినా అదే. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.